గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దట్ టు విత్ కిడ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవా సిరీస్. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ వీడియో ఆఫ్ అ గోవా ట్రిప్. హౌ డిడ్ ఇట్ స్టార్ట్ అండ్ ఆల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అసలు గోవా ట్రిప్ని కిడ్స్తో ప్లాన్ చేయగలమా అనే డైలమాలో ఉన్న వాళ్ళకి నా ఆన్సర్ అయితే డెఫినెట్గా ఎస్. ప్లాన్ చేసుకోండి. వై షుడ్ ఓన్లీ వీ హ్యావ్ ఫన్, ఈవెన్ కిడ్స్ టూ షుడ్ హ్యావ్ కదా. మా ట్రిప్ మీకు యూస్ఫుల్ అవుతుందనే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము 3 ఫ్యామిలీస్ డిసైడ్ అయ్యాము గోవాకి వెళ్దాము కిడ్స్తో అని. దానికోసం 2 months ప్రయర్గా మేము ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఫ్రమ్ రాజమండ్రి. మేమైతే రాజమండ్రిలో స్టే చేస్తామండి. సో రాజమండ్రి టు గోవా అనేది డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు కాబట్టి రాజమండ్రి టు హైదరాబాద్ టు గోవా కనెక్టింగ్ ఫ్లైట్కి అయితే బుక్ చేసాము. మనం ఏ ట్రిప్లో అయినా కొంచెం జర్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్ట్గా ప్లాన్ చేసుకుంటే ట్రిప్లో కొంచెం ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫుడ్ అన్నా ప్లేసెస్ అన్నా కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోే కన్నా మనం మినిమం 2 months బిఫోర్ ప్లాన్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద కాస్ట్ సేవ్ అవుతాం. అంటే 2 months ప్రయర్ ఆ టికెట్ కాస్ట్ వాజ్ 6,500 అండ్ 1 day బిఫోర్ ఆ ట్రిప్ అయితే ఇట్ వాజ్ 11,500 అండి. గోవాకి కిడ్స్తో వెళ్తే ఏం ఎంజాయ్ చేయగలం అనే థాట్లో ఉంటారు చాలామంది, బికాస్ మేము కూడా అలానే ఆలోచించామండి. బట్ ట్రస్ట్ మీ, మా ట్రిప్ మొత్తం చూడండి, యూ విల్ బీ ఫిల్డ్ విత్ పాజిటివ్ వైబ్స్ ఎవ్రీవేర్ అండ్ మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో ఐల్ బీ బ్యాక్ సూన్ విత్ day 1 in Goa mini vlog. Till then, please subscribe and stay tuned for next part of the video. Bye.